కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కీలక నేతలు వలసబాట పట్టారు. గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చే హస్తం పార్టీ కండువా కప్పుకున్న నాయకులు మళ్లీ సొంత గూటికే చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ను వీడి గులాబీ కండువా కప్పుకోనున్న గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ వ్యవహారంపై ఇన్సైడ్ స్టోరీ. నడిగడ్డగా పిలువబడే గద్వాల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కీలక నేతల వలసలతో హస్తం పార్టీలో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల ముందు ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు మళ్లీ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. బ్యాక్ టు పెవిలియన్ పాలిటిక్స్ తో జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ పరిణామం కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. మర్రి చెట్టు నీడన మరే మొక్క మొలవద్దన్నట్టు వటవృక్షం లాంటి హస్తం పార్టీ నీడలో ఎదగలేమనుకున్నారు. కాంగ్రెస్ లో గుర్తింపు, గౌరవం లేదని పక్కచూపులు చూస్తున్నారు. ఎదుగు బొదుగు లేకుండా ఎంతకాలం కాంగ్రెస్ ను పట్టుకుని వేలాడతామంటూ కొందరు నేతలు ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారు. అలాంటి వారిలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేశవ్ ఒకరు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కారు పార్టీ నుంచి హస్తం పార్టీ కండువా కప్పుకొని బండ్ల చేతిలో ఓడిపోయిన సరితా తిరుపతయ్యకు ఈ వ్యవహారం నచ్చలేదు. ఆ తర్వాత గద్వాల కాంగ్రెస్ లో గ్రూపులు పెరిగిపోయాయి. కృష్ణమోహన్ రెడ్డి కంటే ముందు అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ కేశవ్ కొందరు కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అధికారులు పార్టీ మారిన ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సరిత వర్గం ఒంటరైంది. ఈ వ్యవహారం కేశవ్ కు కూడా నచ్చలేదు. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలను కాదని ఎమ్మెల్యే వర్గానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న క్రమంలో సరిత అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిత తిరుపతయ్యకు సముచిత స్థానం కల్పించకపోతే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించినా కాంగ్రెస్ నాయకత్వం ఖాతరు చేయకపోవడంతో ఇప్పుడు పార్టీని వీడామన్నది వీరి వాదన. మరోవైపు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన కేశవ్తో పాటు మరో 4 మాజీ కౌన్సిలర్లు ఈ నెల 6న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. గద్వాలలో కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ నేతలు, మంత్రులు పట్టించుకోవడం లేదన్నది వీరి వాదన. అధికార పార్టీలో సామాజిక న్యాయం ఆర్భాటమే తప్ప ఆచరణలో కనిపించడం లేదన్నది ఈ నేతల మాట. పార్టీ కార్యకర్తల కంటే కాంగ్రెస్ ను విమర్శించే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. తాను కాంగ్రెస్ లో లేను, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మంత్రులు దాసోహం అయ్యారన్నది కేశవ్ వాదన. కాంగ్రెస్ లో చేరినప్పుడు గద్వాల అభివృద్ధితో పాటు తమ రాజకీయ భవిష్యత్తుపై మంత్రి జూపల్లి హామీ ఇవ్వడంతోనే అప్పట్లో హస్తం పార్టీలో చేరామన్నది కేశవ్ వాదన. కానీ ఆ తర్వాత తమను పట్టించుకున్న పాపాన పోలేదన్నది ఈ మాజీ చైర్పర్సన్ ఆవేదన. కాంగ్రెస్ లో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇస్తారన్న గ్యారంటీ లేకపోవడంతోనే పార్టీకి దూరమయ్యారని అంటారు. బీఆర్ఎస్ లో మళ్లీ చేరాలని నిర్ణయించుకోవడం సొంతింటికి వెళ్లినంతగా సంతోషాన్ని ఇస్తోందని చెబుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు అధికార పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామమేనని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రారంభమైన ఫిరాయింపుల పర్వం మున్ముందు కూడా కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు కేశవ్ లాంటి అవకాశవాది నేతలు కాంగ్రెస్ ను వీడితే జరిగే నష్టం ఏమీ లేదన్నది పార్టీ నేతల మాట. పార్టీని నమ్ముకున్న అసలు సిసలైన క్యాడర్కు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గద్వాల హస్తం పార్టీలో వలసలు చర్చనీయాంశంగా మారాయి.